ఇందిర గారు, అసలు ఏంటి మీ ఆందోళన? అంటే గెలవలేదు కాబట్టి ఓట్లు గల్లంతయ్యాయి, చోరీ జరిగింది అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారా? ఇది బీజేపీ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మనది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, డెమోక్రటిక్ కంట్రీ అని చాలా పెద్ద భాషణ చేస్తాం మనం. సో ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనందరికీ కూడా ప్రజాస్వామ్యంకి మూల స్తంభమే ఓటు హక్కు అనేది. ఇవాళ నా భవిష్యత్తు నిర్ణయించేది నా ఓటు. ఆ ఓటునే నాకు లేకుండా కాల రాసేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారనేది ఇక్కడ మన ప్రాథమిక ప్రశ్న. ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ చేయకపోవడం అన్నది చాలా బాధాకరము, విచారకరం. సో అట్లీస్ట్ అవకతవకలు జరిగినాయని చెప్పినప్పుడైనా దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒక నీట్ గా కంప్లీట్ అంటే జస్ట్ వేగమనం ఆరోపణలు చేస్తే సమాజం ముందు మనం దోషులుగా మిగులుతాం. కానీ రాహుల్ గాంధీ గారు పకడ్బందీగా నీట్ గా కంప్లీట్ ఎక్సైజ్ చేసి ఎక్కడెక్కడ ఏ రకంగా మీరు తప్పులు చేస్తారన్నది ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టినారు. సో ఒకరి మెప్పు కోసము, ఒకరి యొక్క మన్నల కోసము, వాళ్ళ పదవుల కోసము ఇంకో రకంగా లాలూచి పడి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వంతో కుమ్మక్కైందని చెప్పడానికి నిదర్శనంగా కొన్ని ఎగ్జాంపుల్స్ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ ఓట్ల చోరీ చేయడం ద్వారానే ఇవాళ మాకు దాదాపుగా ఒక 48 స్థానాలు వచ్చిండేవి. ఈ స్థానాలు రాకపోవడం వల్ల ఇవాళ ఇండియా కూటమి వెనకైపోయింది అన్నది సుస్పష్టమైపోయింది దీని ద్వారా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి ఒక ఓటే ఉంటుంది, కానీ వివిధ నియోజకవర్గాలలో తనకి ఓటు ఉండడం, బతుకున్న వ్యక్తిని చనిపోయిందని చూపించడం. ఇవాళ మొన్న పార్లమెంట్ ఎన్నికలకి ఓటు వేసినటువంటి వ్యక్తి 20 లక్షల మంది చనిపోయినారని ఒక బీహార్ రాష్ట్రంలో చూపించడం. 14 నెలల్లో 20 లక్షల మంది చనిపోయినారు బీహార్లని వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వివిధ నియోజకవర్గాలు వెళ్ళిపోయినని చూపించారు, డూప్లికేట్ అని చూపించినారు. సో అట్లాగే వాళ్ళ కర్ణాటక ఉండొచ్చు, ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్పడం జరిగింది. ఇదే సినారియో దేశవ్యాప్తంగా కొనసాగింది అన్నది మేము చేస్తున్నటువంటిది, ఆధారాలతో చెప్తున్నటువంటిది. నిన్న మీరు గమనించినట్లయితే పెద్ద ఎవరు మన యాదవ్ గారు కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఆధారాలతో చనిపోయినని మీరు ఇచ్చినటువంటి వ్యక్తిని ఇతను బతికే ఉండడం తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ముందు నిలబెడితే పోలీసులు అరెస్ట్ చేయడం అనేది దారుణం, దుర్మార్గం. అంటే ఇవాళ నీవు తప్పు చేసినా అని ఎత్తి చూపినాక కూడా దాన్ని సరి చేసుకోకుండా, కనీసం మా వైపు నుంచి కూడా వినకుండా, మాకు అపాయింట్మెంట్స్ కూడా మీరు చేయకుండా అరెస్ట్ చేయడం అన్నది ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులమని చెప్పుకొని ఆ పదవుల్లో కూర్చొని ఆ పార్లమెంటును అవమానపరుస్తున్నారని చెప్పడం జరుగుతుంది. సో అందుకనే ఆ డేని చీకటి డేగా డిక్లేర్ చేయాలని కూడా మేము మాట్లాడుతున్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజాస్వామ్యమే లేనప్పుడు ఈ దేశంలో ఇంకా ఎన్నికలు ఎందుకండి? ఎన్నికలు దేనికోసం? డెమోక్రటిక్ కోసమే కదా ఎన్నికలు వచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా ఎవరి నాయకుని వాళ్ళు ఎన్నుకోవచ్చు. నీకు ఆ ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని అవమానపరిచిన తర్వాత ఆ రాజ్యాంగం వ్యవస్థ పైన కూర్చొని ప్రమాణం చేసేటువంటి నైతిక హక్కు మీకు లేదని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కోసము, అధికారం కోసము ఎంత స్థాయి కన్నా దిగజారిపోతుందని చెప్పడం కోసము ఇవి నిదర్శనం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దేశ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. దేశంలో దొంగలు చొరబడ్డారు, ఓట్ల దొంగలు చొరబడ్డారు, మన జీవితాన్ని లాక్కుంటున్నారు, మన భవిష్యత్తును లాక్కుంటున్నారు. వాళ్ళ కోసమే ఆ ఇంకో ఇద్దరు కోసం పనిచేయడం కోసమే ఇవాళ పేదవాడి యొక్క నడ్డి విరిచే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వెనుక పూర్తి కుట్రపూరితమైనటువంటి రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎన్నికలు టైంలో ఓట్ల సవరణ ఉండడము అంటే గతంలో కూడా చూసాం కదా. అంటే ఈ టర్మ్ లో బీహార్ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ అన్న టైం మాత్రమే కాకుండా గతంలో కూడా ఇప్పుడు మన దగ్గర జరిగినప్పుడు కూడా ఒక ఓటు ఇంకో దగ్గర ఉంటది. మీకు ఐడియా ఉండొచ్చు, 2018లో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా రజత్ కుమార్ ఎలక్షన్ కమిషన్ అధికారిగా ఉన్నారు. 20 లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో గల్లంతు చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టి నెత్తి నోరు పెట్టుకున్నా కూడా వినలేదు.
కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసినా కూడా పెరచౌన పెట్టింది, పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ జరిగే అటువంటి తప్పులు చాలా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ చేసే వాటిని మరీ విపరీతమైన, అంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తుందంటే ఇది సిగ్గుచేటు కాదని అడుగుతున్నాను నేను. ఒకసారి శ్రీనివాస్ గారిని సమాధానం చెప్పండి. ఇట్లాంటి అంశాలు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసము ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. 9650034220 నెంబర్ ఇచ్చాము. ఒక మిస్ కాల్ ఇచ్చి మీరు అందులో భాగస్వామ్యం కండి అని చెప్పాం. కాబట్టి చెప్పినటువంటి విత్ ఇన్ అవర్ లోనే లక్షల మంది ప్రజలు ఇవాళ దానికోసము మిస్ కాల్ ఇచ్చి వాళ్ళు నమోదు చేసుకోండి. అంటే భారతీయ జనతా శ్రీనివాస్ గారు